హలో అందరికీ! మీలో ఎంతమంది వైకుంఠ ఏకాదశికి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు? ఇవాళ మా అన్నయ్య కాల్ చేసి, "మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ ఖాళీగా ఉందా?" అని అడిగాడు. బేసిక్‌గా మనం ఉన్నది ఉన్నట్టు అస్సలు చెప్పం కదా! "చాలా ఖాళీగా ఉంది. నువ్వైతే వచ్చేయి" అని చెప్పా. తీరా అక్కడికి వచ్చాక కు అనవసరంగా ఎదవనైపోయాను. నాకైతే ఆల్రెడీ తెలుసు ఫుల్ రష్ ఉందని. కానీ నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడడం ఎందుకు? నాతో పాటు వీళ్ళని కూడా ఇబ్బంది పెడదామని మా ఇంటి దగ్గర ఉన్న గుడికైతే తీసుకొచ్చా. అట్లుంటది మనతోని. చూసారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో. నార్మల్‌గా ఈ గుడి చాలా అంటే చాలా ఖాళీ ఉంటుంది. కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం ఇంత రష్ ఉందంటే నేనే చూసి షాక్ అయ్యాను. సో, ఈ లైన్‌లో మా తంటాలేవో పడుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. లోపలికి వెళ్ళాక అందరు జనాలు ఒక్కటేసారి ఎగబడ్డారనమాట. అప్పుడు అనిపించింది ఈ జనాలంతా నాలాగే అప్పుడప్పుడు గుడికి వచ్చే బ్యాచ్ అని. వీళ్ళందరినీ మెల్లిగా నెట్టేస్తూ అక్కడ ముందుకైతే వెళ్ళాం. కానీ అక్కడ దేవుడి దర్శనానికి మాత్రం ఒక పెద్ద యుద్ధాలే జరిగాయి. నాకైతే ఒక్కసారిగా శ్రీహరి గారి డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది. అమ్మా! జర్రుంటే చచ్చిపోతుంటరా. ఆ పక్కనే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకున్నాం. మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ హారతి ఇస్తున్నారు. ఆ హారతి మేము కూడా కళ్ళకద్దుకొని ముందుకెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి లైన్‌లో అందరిని నెట్టేసుకుంటూ వచ్చి శివుడి దర్శనం అయితే చేసుకున్నాం. కానీ మా వదిన మాత్రం ఆ లైన్‌లో ఎక్కడో ఇరుక్కుపోయింది. సో, తర్వాత ఇంకా మా వదిన కూడా మెల్లిగా అందరిని తోసేస్తూ దర్శనం చేసుకొని బయటికైతే వచ్చిందనమాట. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఒక పెద్ద లైన్ కట్టాలా అని మేము ఆలోచిస్తున్నాము. కానీ మా ధృతి పాపకైతే హారతి తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. తను కళ్ళకద్దుకోవడమే కాక మాకు కూడా కళ్ళకద్దుతుంది. సో, నాకైతే కెమెరా కళ్ళకద్దుతుంది. చాలా కామెడీ. అండ్ ఇంకా తర్వాత బయటికి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. ప్రసాదం తీసుకోవడానికి కూడా అక్కడ ఒక యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రసాదం దొరికిన తర్వాత మేము కూడా కాసేపు అక్కడే గుడిలో కూర్చున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. తర్వాత వీడియోలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ మినీ వ్లాగ్ కనుక మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నా ఫేస్ ఎక్కువగా కనిపించలేదని బాధపడకండి. నెక్స్ట్ వీడియోలో నుంచి నా ఫేస్ చూపించి చంపేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడి నుంచే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.